ప్రారంభ దశల్లో నా నాలుక ఇంకా వాపు ఉండటం వల్ల నాకు స్ట్రోక్ వచ్చిందని తెలిసింది మరియు నా అవయవాల్లో బలహీనత కోల్పోతున్నాను. నేను నా చేతితో, ఎడమ చేతితో ఏదైనా పట్టుకోలేకపోయాను మరియు నా కుడి కాళ్ళు బరువుగా అనిపించాయి. మొదట, నా స్ట్రోక్ మొదటి వారం నేను కేవలం నిద్రపోతున్నాను. రెండవ వారం నేను చాలా బలహీనంగా, అలసిపోయినట్లు అనిపించింది మరియు నా ఎడమవైపు కదలలేకపోయాను మరియు నాకు సమతుల్యత లేదు. ఏదైనా చేయడానికి నాకు సహాయం అవసరం. మూడవ వారం వారు నన్ను లేపి నడిపించారు. 1 లేదా 2 అడుగులు మాత్రమే తీసుకున్నాను, కానీ కనీసం నా కాళ్లలో కదలిక ఉందని తెలిసి సంతోషంగా ఉంది. నా చేతులు ఇంకా సడలిపోయాయి, భావనలు ఉన్నాయి కానీ బలం లేదు. 6 నెలలు, నెల చివరలో నేను ఆసుపత్రి నుండి బయటపడ్డాను. 6 నెలల తర్వాత నేను కొంచెం మెరుగ్గా నడవగలిగాను మరియు నేను స్వయంగా చేయగలిగాను, కానీ నా చేయి ఇంకా బలహీనంగా ఉంది. నా మాట చాలా మెరుగుపడింది. మొదటి నెల నుండి 6 నెలల వరకు, 1 సంవత్సరం తర్వాత నా మాట చాలా మెరుగుపడింది. నా నడక కొంచెం మెరుగుపడింది. నేను స్థానిక జిమ్లో వ్యాయామాలు చేశాను మరియు అది నాకు చాలా సహాయపడింది. ఇప్పుడు నాకు ఉన్న వికలాంగతలు నా చేతితో మాత్రమే ఉన్నాయి. నేను కదలలేను, నాకు సున్నితమైన కదలికలు లేవు. చేతిని అక్కడికి తీసుకెళ్లడానికి సహాయం చేయకుండా ఏవైనా తీసుకోలేను. మరియు విస్తరించడం కూడా, కానీ నేను సాధించాను. నా చేయిని వ్యాయామం చేశాను. ఇప్పుడు నేను పట్టుకోగలుగుతున్నాను, కారు నడపగలుగుతున్నాను, నిజంగా నా చేయిని స్టీరింగ్ వీల్పై పెట్టగలుగుతున్నాను. మొదట్లో చేయలేకపోయాను. 2 రోజుల తర్వాత నేను నడక ప్రారంభించాను. నా కాలు నిజంగా బాగుంది ఎందుకంటే నేను చేయాలనుకున్నది కేవలం ఆసుపత్రి చుట్టూ నడవడం. నా కుడి కాలు కదలడం మాత్రమే కావాలి ఎందుకంటే ఇది కొంత సమయం పడుతుందని నాకు తెలుసు మరియు నా వాయిస్. కాబట్టి మొదట, నా కదలికను తిరిగి పొందడం అవసరం. మొదట నేను ఏమీ చేయలేను అని గ్రహించినప్పుడు, ఆసుపత్రిలో ఉన్న ఫిజియో నన్ను ముందుగా సహాయం చేయాల్సి వచ్చింది. మొదట నేను స్ట్రోక్ వచ్చినప్పుడు, ఆమె ఎల్లప్పుడూ నన్ను చుట్టూ తిరగడానికి సహాయం చేసేది మరియు తర్వాత రోజు, నేను ఆమె లేకుండా చేయగలిగాను. మీరు తెలుసు, నా స్వంతంగా. కాబట్టి నేను కేవలం చాలా పట్టుదలగా ఉన్నాను. బాగుపడటం. స్ట్రోక్ నన్ను ప్రభావితం చేసింది. నా మాట కోల్పోయాను. నా కుడివైపు కూడా నొప్పి లేదు. నేను రాయలేకపోయాను. నేను కుడిచేతి వాడిని మరియు నా కుడివైపు నడవలేకపోయాను. నేను నా ఎడమ కదిలించగలిగాను, కానీ నా కుడి కాబట్టి, అవును, నా మాట చాలా నెమ్మదిగా ఉంది మరియు నేను రాయలేకపోయాను. మొదటి కొన్ని రోజులు నేను పెన్ను పట్టుకోలేకపోయాను మరియు నా కదలిక లేదా నా నడక, ఆసుపత్రిలో ఉన్నప్పుడు మొదటి కొన్ని రోజులు చేయలేకపోయాను. నా కోలుకోవడం, అవును, నా మాట, నా అభిప్రాయం, 2వ వారం తిరిగి వచ్చింది మరియు నేను ప్రారంభించాను. అది ఇంకా నెమ్మదిగా ఉంది, కానీ నేను కొన్ని పదాలను మాట్లాడగలిగాను. మరియు నేను కొంత నడక లేదా లాగడం చేశాను. మీరు ఇష్టపడితే, నా కుడికాలు సరిగ్గా కదలడానికి మరియు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, నేను చేయగలిగినంత చేశాను. అది నా కుడి మరియు నేను కేవలం పెన్ను తీసుకుని సాధన చేశాను. నేను కేవలం ఆ పనిని చేశాను ఎందుకంటే నేను ఫంక్షన్లను తిరిగి పొందాలని పట్టుదలగా ఉన్నాను. నా మాట, అవును, నేను నా సందర్శకులతో మాట్లాడాను మరియు నేను నెమ్మదిగా మాట్లాడినా లేదా ఏమిటో, నేను కేవలం నా నోరు కదిలించాను. నా వాయిస్ కొనసాగించాను మరియు నడక, నా భర్త నన్ను సహాయం చేసేవాడు మరియు కేవలం నన్ను కొంచెం నడిపించేవాడు. కాబట్టి అది కేవలం కొంచెంగా, కాబట్టి నేను 12 రోజులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు అది జరిగింది. నా ముఖంలో కూడా వంగడం ఉంది, కానీ నేను మాట్లాడటం కొనసాగించినప్పుడు అది సరిగా వచ్చింది. ఇది కొంత వ్యాయామం లాంటిది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన 1 నెల తర్వాత, అవును,
నేను సాధారణ స్థితికి తిరిగి వస్తున్నాను మరియు నా వికలాంగతల నష్టంతో, నా మాట, నా రాత మరియు నా నడక, నేను చేయగలిగింది, నేను చేయగలిగాను. ప్రతిరోజు భౌతికంగా చేయగలిగాను. కాబట్టి నేను ప్రతిరోజూ సాధన చేసేవాడిని. 1 నెల నుండి 3 నెలల తర్వాత, నాకు సామర్థ్యం తిరిగి వచ్చింది. నేను బాగా నడుస్తున్నాను. సమతుల్యత బాగుంది. నా రాత బాగుంది. అది సాధారణం కాదు కానీ నేను అక్షరాలు రాయగలిగాను, నేను ముద్రించగలిగాను, రాయడం అంతగా కాదు కానీ ముద్రించగలిగాను. వంగడం పోయింది మరియు నా భావన, నా నొప్పి, అది పోయింది కాబట్టి నేను నా కుడివైపు ఫంక్షనల్గా కదులుతున్నాను మరియు 6 నెలలలో నేను చాలా వరకు కోలుకున్నాను. అవును, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపల నేను పూర్తిగా ఫంక్షనల్గా ఉన్నాను. ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన తర్వాత, 12 రోజుల తర్వాత, 1 నెల తర్వాత నేను తిరిగి డ్రైవింగ్ చేస్తున్నాను. మరియు, అవును, 6 నెలల నుండి 1 సంవత్సరం నాకు పూర్తి ఫంక్షన్ ఉంది. అలా చెప్పడం, మీరు తెలుసు, అది సులభం కాదు ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, తిరిగి నేర్చుకోవాలి, కానీ నేను పట్టుదలగా ఉన్నాను. నేను అనుకున్నాను, అవును, కేవలం కొంచెంగా ఈ డిస్ఫంక్షన్ లేదా వికలాంగతను ఎదుర్కోవాలి. ప్రతిరోజూ కొంచెంగా చేయాలి మరియు అది కేవలం మెరుగుపడింది మరియు మెరుగుపడింది మరియు మెరుగుపడింది మరియు మెరుగుపడింది. ఇప్పుడు, నేను ఉన్న చోట, నాకు పూర్తి ఫంక్షనాలిటీ ఉంది. నేను రాయగలను. నా రాతతో, కొంచెం అలసిపోతాను కానీ అది బాగుంది ఎందుకంటే విషయానికి ఏమిటంటే నేను రాయగలను. అది కేవలం భిన్నంగా ఉంది. నేను పరుగెత్తగలను. నేను ట్రెడ్మిల్పైకి వెళ్ళగలను. నేను నడకలకు వెళ్తాను. నా మాట్లాడటం, బాగా, అవును, నా మాట బాగుంది మరియు అది నిరంతరం మెరుగుపడుతోంది మరియు బలంగా మారుతోంది మరియు నేను సాధారణ స్థితికి తిరిగి వచ్చానని అనిపిస్తుంది. కాబట్టి నేను కొనసాగిస్తాను. నాకు వచ్చినప్పుడు నన్ను ప్రభావితం చేసింది. బాగా, నాకు ఇంకా ఉంది కానీ, అంతగా కాదు, నా మింగడం. మీకు తెలుసు, ద్రవం, రకమైన, పానీయాలు, ప్రతిరోజూ 3 వారాల పాటు దృష్టి పెట్టాలి మరియు నా మాట, మీరు తెలుసు, నేను థెరపీకి వెళ్ళాలి మరియు ఎందుకంటే నేను చెప్పిన దానిని వారు అర్థం చేసుకోలేకపోయారు. నేను మాట్లాడుతున్నాను, మీరు తెలుసు, సరిగ్గా వివరిస్తున్నాను అని నేను అనుకున్నప్పటికీ కానీ, స్పష్టంగా నేను చేయలేదు. కాబట్టి నేను 4 వారాలు మాటల థెరపీపై ఉన్నాను మరియు ఆ మహిళ, ఆమె, మీరు తెలుసు, నా నోటి కోసం అన్ని రకాల వ్యాయామాలు చేయించింది. మరియు డబుల్ విజన్, అది నా స్ట్రోక్ ప్రారంభంలో 2 వారాల పాటు త్వరగా నయం అయ్యింది మరియు తర్వాత నేను ప్రారంభించాను. అది స్పష్టంగా మారింది ఎందుకంటే నేను నా మందులపై తిరిగి ఉన్నాను. కానీ, అవును, అది ప్రధానంగా మాటల థెరపిస్ట్. అది 3 వారాల తర్వాత నేను సాధారణ ఘన ఆహారం తీసుకోవడానికి అనుమతించబడ్డాను ఎందుకంటే నేను వ్యాయామం చేస్తున్నాను మరియు అన్ని వాటిని మింగడం బాగుంది మరియు అప్పుడు, నేను చాలా రుచికరమైనదాన్ని తినవచ్చు అని నాకు చెప్పబడింది. నేను దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. చాలా కాలం. మొదటి వారం నాకు ఉన్న లక్షణాలు నాకు నిజంగా తెలియలేదు. నేను చాలా అలసిపోయినట్లు అనిపించింది మరియు దానితో ఉండకపోవడం మరియు గందరగోళంగా ఉండడం కానీ వారు నేను ఇంకా నా ఎడమ చేతిలో అనుభూతిని కలిగి ఉన్నాను కానీ ఆసుపత్రి సిబ్బంది చాలా ఆందోళన చెందారు. నా చేతిని నిరంతరం మద్దతుగా ఉంచాలని చూశారు. ఎప్పుడూ మద్దతుగా ఉంచారు. నేను లేచేందుకు ప్రయత్నించే వరకు నాకు సమతుల్యత కోల్పోయినట్లు తెలియలేదు. స్వతంత్రంగా ఉండటం, నేను లేచేందుకు ప్రయత్నించాను కానీ నేను 2 సార్లు మంచం నుండి పడిపోయాను, కాబట్టి. మరియు నా ముఖం వంగిపోవడం గురించి చాలా ఆందోళన చెందాను. ఇది చాలా వంగిపోతుందేమో అని భయపడ్డాను.